ఇడ్లీ ఎలానో చూద్దాం. సాధారణంగా మనం ఎప్పుడైనా కానీ మినప్పప్పు ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకుంటాం, కానీ ఈసారి జొన్నలతో చూద్దాం. జొన్నలు మనం ఒక గ్లాస్ జొన్నలు అండ్ ఇంకొక గ్లాస్ వచ్చేసి కూడా జొన్నలు, అంటే 2 గ్లాసెస్ జొన్నలకి జొన్న క్వాంటిటీతో కొలుచుకోవాలి. మనం ఏ గ్లాస్తోనే అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే ఒక 2 గ్లాసెస్ జొన్నలకి 2 గ్లాసెస్ జొన్నలు ఉన్నాయి కదా ఇవి ఇక్కడ. ఈ జొన్నలకి ఇవి జొన్నలు చూడండి, మనకి ఇవి డీమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ 2 గ్లాసెస్కి 1 గ్లాస్ మినప్పప్పు పోసుకోవాలి. ఇవి మనం నీట్గా మంచిగా వాష్ చేసుకొని నైట్ అంతా కూడా మినిమం ఒక 4 to 5 అవర్స్ నానాలి. మినిమం 6 అవర్స్ నానితే మంచిదండి. నానిన తర్వాత ఇవి మనం మిక్సీ చేసుకొని నెక్స్ట్ డే మనం ఇడ్లీ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా మనం గ్రైండర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా వస్తుంది పిండి. దీన్ని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. అంటే మిక్సీ పట్టింది ఇలా ఉంటే కొంచెం నెక్స్ట్ డే వరకు బాగుంటుంది. పట్టుకున్న పిండి నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా కొంచెం పులుస్తుంది. దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇడ్లీస్ పెట్టుకోవడమే. చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఇందులోకి డైరెక్ట్ ఈ బ్యాటర్ అనేది వేసుకుంటున్నాను. డైరెక్ట్ కూడా బాగానే వస్తాయి. ఆయిల్ అట్లా ఏమీ అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా ఇలా పెట్టుకోవడమే. మనకి ఎంత సైజులో కావాలి అంటే అంత సైజులో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఇడ్లీని ఈ ఇడ్లీ బ్యాటర్లో పెట్టుకోవడం అంతే. ఇంకా పెట్టుకొని మనం ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంతే ఇడ్లీ ప్రాసెస్. చాలా సింపుల్, కానీ ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది, కానీ ఇది హెల్త్కి చాలా గుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.